ఉన్నత నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని క్షేమంగా కాపాడిన కృతజ్ఞతలు. కొద్ది నిమిషాలు మీ విలువైనటువంటి సంగతులు మీరు ధ్యానిస్తుండగా తగిన జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధన అంతటి ద్వారా మీకే మహిమ కలగాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ తండ్రి, బైబిల్లో ఎన్నో విలువైన సంగతులు ఉన్నాయి. దాన్ని ధ్యానించడానికి కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. సంఘాన్ని దీవించండి, అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీమణులందరికీ ప్రభు నామంలో వందనములు. ఈరోజు దేవుని యొక్క విలువైనటువంటి సంగతులను మనం ధ్యానం చేసుకుందాం. కొంచెం పేరు వర్షం సాక్షిగా దేవుడు ఉన్నాడు. ఒక నిజాన్ని నిర్ధారించడానికి కావలసినది సాక్ష్యం. ఒక నిజాన్ని నిరూపించడానికి కావలసినది సాక్ష్యాలు. మనం ఒకసారి కోర్టులోకి వెళ్తే న్యాయమూర్తి ముందు ఇద్దరు న్యాయవాదులు ఉంటారు. ఇద్దరు వాదించిన తదనంతరం ఇద్దరు న్యాయవాదులు ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని న్యాయమూర్తి ఒక నిజాన్ని నిర్ధారించి చెప్తాడు. అంటే ఒక నిజం నిర్ధారించబడటానికి ఉపయోగపడేటిది సాక్ష్యం. బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడం వలన ఈ కేసును కొట్టివేయుచున్నాము అని అంటాడు. అంటే ఒక నిజం నిరూపించబడడానికి కావాల్సింది ఏంటిదనంటే నిజ నిర్ధారణ కొరకు కావాలి సాక్ష్యం. ఈరోజు దేవుడు ఉన్నాడా అని చెప్పుకోవడానికి చాలామంది దేవుడు కంటికి కనబడటం లేదు కనుక దేవుడు లేడు అనే భ్రమలో ఉన్నారు. కానీ దేవుడు ఉన్నాడు అనడానికి బైబిల్లో ప్రారంభ అధ్యాయం ప్రారంభ వచనము నుండి చివరి అధ్యాయం చివరి పుస్తకం చివరి అధ్యాయం చివరి వచనం వరకు ప్రతి మాట దేవుడు ఉన్నాడని నిరూపిస్తుంది. కాబట్టి ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి ఆధారాలను చేసుకొని దేవుడు ఉన్నాడు అని ఒక నిరూపణ మనం చూడగలం. ముందుగా దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యం బైబిల్లో చూద్దామంటే ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం 12వ వచనంలో కొన్ని మంచి మాటలు మనం చూడగలుగుతున్నాం. చదువుకుందాము. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం ఏమనుందో చూద్దాం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అన్నాడు. అని పలుకగా ఆ ప్రకారమాయను అని పలుకగా ఆ ప్రకారమాయను. పలికింది దేవుడైతే దేవుని మాట పలుకగా ఆ ప్రకారమాయను అంటున్నాడు. మరొక మంచి మాట, నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే జీవవాయును ఊదినప్పుడే శక్తి ప్రారంభం అవుతుంది. చూడండి, నరుడు జీవాత్మాయను. కదలటం, మాట్లాడటం, చూడటం ప్రారంభమైపోయింది. అంటే ఇప్పుడు దేవుడు సృష్టికి కర్త, ఒక జీవాన్ని ఇవ్వగలుగుతున్నటువంటి మహనీయుడిగా మనం చూడగలుగుతున్నాం. అలాగే ఇక్కడ కూడా గడ్డిని విత్తనములు ఇచ్చిన చెట్లను భూమి మొలిపించుగాక అని అనుకున్నప్పుడే భూమి మొలిపించుగాక అనే ఈ మాట ఏమవుతుంది చూడండి, పవర్ జనరేట్ అవుతుంది, జీవం ప్రారంభం అవుతుంది. ఆయన మాటలో జీవం, ఆయన మాటలో జీవం. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో మన కొన్ని అద్భుతమైనటువంటి మాటలు మనం చూడగలమండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో 63వ వచనం ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం.
నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై అంటే నేను చెప్పి ఉన్నటువంటి మాటలు ఏమంటున్నాడు? దేవుడు చెప్పే మాటలు, అదే యేసయ్య చెప్పే మాటలు ఏంటంటే ఆ మాటలలో ఏముంది? జీవం ఉంది. నేల మొలిపించు గాక అనేసరికి ఈ మాటలో ఏమైంది? జీవం ఉంది. అంటే దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో శక్తి ఉంది. ఏమన్నాడు? గడ్డిని విత్తనములిచ్చు చెట్లు, తమ తమ ఫలమిచ్చు వృక్షములు భూమి నుండి మొలుచును గాక అని అన్నప్పుడే మొలిచింది అని అంటే భూమికి మొక్కలను పుట్టించే శక్తి ఉంది. భూమి నుండి గడ్డి రాగలిగింది అని అంటే భూమికి పండించే శక్తి ఉంది, భూమికి మొలిపించే శక్తి ఉంది. ఈ విషయంలో ఏ గ్రహం మీద లేదండి అలాంటి పరిస్థితి. ఇప్పుడు అంగారక గ్రహం మీదకి వెళ్ళాం అనుకోండి, గడ్డి ఉంది అక్కడ. శుక్రగ్రహం మీదకి వెళ్ళాం, గడ్డి ఉంది అక్కడ? లేదు. అంటే భూమి మాత్రమే సారవంతమైనటువంటి నేల, భూమికి మాత్రమే పండించే గుణం ఉంది. అందుకే భూమిని మన వాళ్ళు చెప్తున్నటువంటి గ్రహం ఏమని పేరు పెట్టుకున్నారు? గ్రీన్ ప్లానెట్. భూమిలో ఎక్కడ చూసినా కూడా ఈ పచ్చదనం అంటే ఎక్కడ కనపడుతుంది? భూమి మీద కనపడుతుంది. అందుకే ఈ ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనంలో భూమి మీద ఏముందో, దేవుడు ఏం కలగజేశాడో చూద్దామండి. ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. పచ్చని చెట్లన్నీయు ఆహారమగును అన్నాడండి. ఇది జీవానికి బేసిక్ ప్రారంభం. ఏమన్నాడు? పచ్చని చెట్లన్నీయు ఆహారమగును అని అన్నాడు. ఎందుకు పచ్చని చెట్లు ఆహారం అన్నాడు అంటే పచ్చని చెట్లు మాత్రమే ఆహారము. మనకు జీవశాస్త్రంలో చూస్తే స్వయం పోషకాలు, పరపోషకాలు. పరపోషకాలు అని అంటే ఇతరుల మీద ఆధారపడి బ్రతికే వాటిని పరపోషకాలు అంటారు. స్వయం పోషకాలు అంటే ఆహారాన్ని తమంతట తామే తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు అంటారు. కాబట్టి స్వయం పోషకాలకు ఉదాహరణ ఏంటిది? మొక్కలు, చెట్లు. స్వయం పోషకాలకు ఉదాహరణ మొక్కలు, చెట్లు. ఎందుకంటే ఆహారాన్ని తమకు తామే తయారు చేసుకుంటాయి. ఆహారాన్ని తమకు తామే తయారు చేసుకుంటాయి. ఎలా చేసుకుంటాయి? ఉదాహరణకి ఒక మొక్క ఉంది అనుకోండి. మొక్కను మనం నేలలో నాటితే ఆ మొక్కలో ఉన్నటువంటి వేర్లు ఉన్నాయే, ఈ వేర్లు నేలలోకి వెళ్ళి నేలలో నుండి నీటిని గ్రహించి, అలాగే ఖనిజ లవణాలను గ్రహించి, ఆ నేలలో ఉన్నటువంటి నీటిని, నేలలో ఉన్నటువంటి ఖనిజ లవణాలను వేర్ల ద్వారా శాఖ ద్వారా శాఖోపశాఖలకు, వాటి ద్వారా పత్రానికి అందజేస్తాయి. ఎవరు అందజేస్తారు? వేర్లు అందజేస్తాయి. వేర్లు ఏమి అందజేస్తాయంటే నేలలో నుండి నీటిని, నేలలో ఉన్నటువంటి ఖనిజ లవణాలను వేరు గ్రహించి కాండం ద్వారా పత్రానికి అందజేస్తాయి. పత్రంలో ఏముంది? పచ్చదనం ఉంది. పత్రంలో ఏముంది? పచ్చదనం ఉంది. ఆ పచ్చదనాన్ని శాస్త్రవేత్తలు పెట్టినటువంటి పేరేంటో తెలుసా? ఏమంటో తెలుసా అండి? పచ్చదనంలో ఏముంది తెలుసా? పత్రహరితము, క్లోరోఫిల్. ఇంగ్లీష్లో అయితే క్లోరోఫిల్. అంటే పత్రాల్లో పచ్చదనం రావడానికి గల కారణం ఏంటంటే పత్రహరితం, క్లోరోఫిల్ ఉంది. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుందో తెలుసా అండి? ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుంది అంటే నేల నుండి వచ్చినటువంటి నీరు, నేల నుండి సంగ్రహించినటువంటి ఖనిజ లవణాలు, వీటిని పత్రహరిత ఏం చేస్తుందంటే సూర్యకిరణ సమక్షంలో, సూర్యుని నుండి వచ్చే వేడిలో, సూర్యుని నుండి వచ్చే సౌరశక్తిని గ్రహించి, ఆలోచించాలి, నీటిని మరియు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి అది ఏం చేస్తుంది తెలుసా అండి? చక్కటి ఆక్సిజన్ని మరియు పిండి పదార్థాన్ని విడుదల చేస్తాయి. తెలుసా మీకు? కిరణజన్య సంయోగ క్రియ, దీన్నే ఫోటోసింథసిస్ అంటాం. అంటే కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ప్రారంభం ఏంటో తెలుసా? ఒక మొక్క వేర్ల నుండి నీటిని గ్రహిస్తుంది. ఆ నీటి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ కలిసి సూర్యకిరణాల సమక్షంలో పిండి పదార్థాన్ని మరియు ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంటాం. ఇది ఎక్కడ జరుగుతుందో తెలుసా?
మొక్కలో ఉన్నటువంటి ఆకులో జరుగుతుందండి. మొక్కలో ఆకులో ఏముందో తెలుసా? పత్రహరితం ఉంది. పత్రహరితాన్ని ఏమంటాం? క్లోరోఫిల్ అంటాం. ఈ పత్రహరితంలో ఈ జరుగుతున్నటువంటి ఈ మెకానిజం అంతా కూడా పిండి పదార్థం తయారు కావడానికి కారణం అవుతుందండి. ఇది ఎవరు చేశారు? దేవుడు. సూర్యుని ఎవరు చేశారు? దేవుడు. నేలను ఎవరు చేశారు? దేవుడు. నేలలో నుండి మొక్కను ఎవరు చేశారు? దేవుడు. లేదా చెట్టును ఎవరు చేశారు? దేవుడు కలుగజేశాడు. అంటే ఇప్పుడు దేవుడు ఒక మొక్క నుండి పిండి పదార్థాన్ని లేదా కాయ, ఆ పిండిని ఎక్కడ పిండి పదార్థాన్ని ఎక్కడ దాచిపెట్టుకుంటుంది? ఒక కాయ రూపంలో, ఒక పిందె రూపంలో దాచిపెట్టుకుంటుంది. అది పెద్దయి కాయగా మారుతుంది, అది పెద్దయి పండుగా మారుతుంది. ఈ పండు అనేది ఆహారం. అంటే మనకు ఆహారాన్ని దేవుడు ఎక్కడ సంగ్రహిస్తున్నాడు? పత్రం ద్వారా సంగ్రహిస్తున్నాడండి. దేవుడు ఎంత గొప్ప పని చేస్తున్నాడు చూడండి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి తెలుసా అండి? మనం ప్రతినిత్యము ప్రతి నిమిషము మన నాసికారంధ్రాల ద్వారా ఆక్సిజన్ తీసుకుంటున్నాం. తెలుసా మీకు? పీల్చుకునేది ఆక్సిజన్, వదిలేది కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతున్నాం. దీన్నే శ్వాస ప్రక్రియ అంటాం, శ్వాసక్రియ అంటాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, పీల్చుకోవటం వదలటం. ఇది నిరంతరాయంగా జరుగుతుందా లేదో చూసుకోండి. ఒకసారి మీరు ముక్కు పట్టేసుకున్నాను అనుకోండి, అయిపోద్దండి. గాలిని పీల్చుకోలేము. పీల్చుకున్న తర్వాత అలాగే ఉండలేము, మళ్ళీ వదులుతాం. వదిలేదిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది, పీల్చుకోవడంలో ఆక్సిజన్ ఉంది. మరి వదులుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? మన పక్కకి ఉన్నటువంటి పచ్చదనం, పచ్చని చెట్లు కూడా, పచ్చని ఆకులలో ఈ ఆక్సిజన్ని విడుదల చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తాయి. ఇది ఎంత గొప్ప ప్రక్రియ అండి. సృష్టిలో దేవుడు పెట్టినటువంటి ఒక వింత క్రియ అండి. దేవుని మీద తమ పిల్లలు ఉన్నారని దేవుడిస్తున్నటువంటి ఒక ప్రాణవాయువు గల కారణం ఏంటో తెలుసా అండి? మొక్కలు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మనం చెప్పుకుంటున్నాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఒకవేళ భూమి మీద పచ్చదనమే లేకుంటే ఆహారం రాదు. ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తెలుసా అండి? సూర్యకిరణాలు పడే చోట మాత్రమే మొక్క పంట పండుతుంది, పంటనిస్తుంది. సూర్యకిరణాలు లేదా సూర్యుని యొక్క వెలుతురు వేడిమి ఉన్న చోట మాత్రమే పంట పండుతుంది. అలా కాకుండా ఒక విశాలమైనటువంటి పెద్ద చెట్టు కింద మీరు వరి మొక్కలని నాటారనుకోండి, అక్కడ దిగుబడి రాదు. ఎందుకు రాదు? అక్కడ సూర్యకిరణాలు అందలేదు, సూర్యరశ్మి అందలేదు. కాబట్టి అక్కడ కిరణజన్య స్వయంక్రియ జరగలేదు, కనుక పిండి పదార్థం తయారు కాలేదు. అంటే ఒకసారి ఆలోచించాలండి. ఇప్పుడు మరొకసారి చదువుకుందాం. ఆదికాండం 1:30 ఆదికాండం 1:30 చదువుకుందాం. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగును. పచ్చని చెట్లు ఆహారమగును. పచ్చని పత్రాలు మేకలకు ఆహారం, పచ్చని గడ్డి గొర్రెలకు ఆహారం. ఈ పచ్చదనం అనేది జంతువులకు అవసరం. ఈ పచ్చదనం మీద మనం ఆధారపడుతున్నాం. మరి ఆలోచించి, పచ్చదనం మీద జంతువులు ఆధారపడతాయి. ఆ జంతువులను ఆహారంగా పరోక్షంగా మనుషులు ఆధారపడుతున్నారండి. అంటే ప్రత్యక్షంగా దీన్ని ఏమంటామంటే ఫుడ్ వెబ్. దీన్ని ఏమంటాం? ఆహారపు గొలుసు అంటాం. ఆహారపు గొలుసు అంటే ముందు పచ్చదనంలో మొక్కల నుండి ఆహారం తయారైతే వాటిని జంతువులు లేదా పక్షులు తీసుకుంటే ఆ పక్షులను, జంతువులని మాంసాహారాలు తీసుకుంటున్నారు. దీన్ని ఏమంటామంటే ఫుడ్ వెబ్. దీని గల కారణం ప్రాథమికంగా ఎవరండి? పచ్చదనం లేకుంటే, పచ్చలు మొక్కలు లేకుంటే జంతువులకు ఆహారమే లేదు. పచ్చదనం లేకుంటే ఆకాశ పక్షులకు గింజలే లేవు. తమ విత్తనములు ఇచ్చు అని అన్నాడు చూడండి. తమ విత్తనములు ఇచ్చు చెట్లు కనుక భూమి మీద లేకుంటే, భూమి మీద కాయలే లేకుంటే, భూమి మీద పళ్ళే లేకుంటే, భూమి మీద గింజలే లేకుంటే ఆకాశ పక్షులకు ఆహారం లేదు. భూమి మీద పచ్చదనం లేకుంటే జంతువులకు మనుగడే లేదు. జంతువుల మనుగడ, పక్షుల మనుగడ భూమి మీద లేకుంటే భూమి మీద మనుషుల జీవన విధానంలో చాలా తేడా ఉంటుందండి. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు రాయించాడు. హెబ్రీ రాసిన పత్రిక 6:7 హెబ్రీ రాసిన పత్రిక 6:7 చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6:7 చదువుకుందాం. ఎట్లనగా
భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును. ఎవరి కొరకు అండి? వ్యవసాయం ఎవరి కొరకు చేయబడును? ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను, అంటే పంటలనండి, అనుకూలమైన పంటలను పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము. ఎంత గొప్ప మాట అండి అది! ఎంత గొప్ప మాట అండి! భూమి ఏం చేస్తాడట? నేల ఏం చేస్తాడట? నీటిని త్రాగుతుంది. ఎండాకాలంలో మనం ఏం చేసాం? బాటిలే తాగాం. ఎండాకాలం అంతా కూడా మన బాటిలే తాగేసాం, నీళ్ళు తాగేసాం. మనం ఏ విధంగా అయితే నీళ్లు తాగుతున్నామో నేల కూడా వర్షము నుండి వచ్చినటువంటి నీరును త్రాగుతుంది. నేలని నీళ్ళు త్రాగించాలంటే ఏం చేయాలి? మనం బాటిల్ తీసుకుపోయి నేలకు పోతామా? సరిపోద్దా? ఇంత పెద్ద విశాలమైనటువంటి ఈ నేల నీళ్లు త్రాగాలంటే ఏం చేయాలనంటే ఆకాశము నుండి వర్షం పడాలి. ఆ వర్షపు నీటిని నేల ఏం చేస్తుంది? త్రాగుతుంది. త్రాగి మనకి ఏమిస్తుంది? ఫలాలను ఇస్తుంది, పైరులను ఇస్తుంది, పంటలను ఇస్తుంది. అంటే మనకు పంటలు రావాలి అని అంటే నేల నీళ్లు త్రాగాలి. మరి నీళ్లు త్రాగాలంటే, నీళ్లు రావాలంటే ఎలా? అద్భుతమైనటువంటి మాట చదువుకుందామండి. అదే అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. అంతకన్నా ముందు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందామండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో. రైతు ఎలా ఉంటాడండి? ఓపికతో అంటాడు. ఓపికతో అంటాడు. విత్తనం వేసిన తర్వాత పైకి చూస్తాడు. పైన ఉంటాయని మేఘాలు, వర్షం రావాలి అని. వర్షం వచ్చేంత వరకు ఓపికతో ఉంటాడండి. ఎన్ని నెలలు? 6 నెలలు సుమారు ఒక పంట రావడానికి. 6 నెలలు ఓపికగా ఉంటాడండి. విత్తనం విత్తుతాడు. 3 నెలల పంట ఉంది, 4 నెలల పంట ఉంది, 5 నెలల పంట ఉంది, 6 నెలల పంట ఉంది. అన్ని నెలలు ఓపికతో ఉంటాడండి. ఊడిగం చేస్తాడు, అంతరసేద్యం చేస్తాడు, నీళ్ళను పెడతాడు, వర్షానికి ఎదురు చూస్తాడు, కలుపు తీస్తాడు, ఎన్నో సేవలు చేస్తాడు. చివరికి పంటను కోస్తాడు. అక్కడ ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడండి? తొలకరి వర్షము, కడవరి వర్షం. ఇప్పుడు పడుతున్నది ఏంటి తెలుసా? నైరుతి ఋతుపవనాలు మన తెలంగాణలోకి ఎంటర్ అయ్యాయి. కొన్ని జిల్లాలలో పడుతుంది. 3-4 రాగల 3-4 రోజులలో దాని ప్రభావం మనకు కూడా ఉంటుంది అని అంటే ఋతుపవనాలు మన ప్రాంతంలో కూడా ప్రవేశిస్తున్నాయి. అంటే వర్షం పడుతుంది. ఈ వర్షాన్ని ఏమంటాం? తొలకరి వర్షం. తొలకరి వర్షం. ఈ తొలకరి వర్షాలతో దుక్కులను దున్నుతారు, నేలను చదును చేస్తారు, విత్తనాలను విత్తుతారు. ఇలా 3-4 నెలల తర్వాత వర్షాకాలం పోతున్నటువంటి కాలంలో చివరి వర్షం పడుతుందంటే దాన్ని ఏమంటాం? ఇది తొలకరి వర్షం, అదేమో కడవరి వర్షం. అంటే ఈ తొలకరి వర్షము, కడవరి వర్షము పడితే భూమి నీళ్లను త్రాగి ఫలవంతమైనటువంటి పంటను మనకిస్తుందండి. అధిక దిగుబడి మనకిస్తుంది. అంటే పంట పండాలంటే ఏముండాలి? తొలకరి వర్షం ఉండాలి, తర్వాత కడవరి వర్షం ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్న ఒక అద్భుతమైనటువంటి మాట చదువుకుందామండి. హెబ్రీ రాసిన అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా. ఎంత గొప్ప మాట అండి! తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదంటే తనను గూర్చి సాక్ష్యం ఉంది. దేవుని గురించి సాక్ష్యం ఉంది. ఏంటి సాక్ష్యం? వర్షం. ఎవరండి సాక్ష్యం? దేవుడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి సాక్ష్యం ఏంటంట? వర్షం. వర్షం సాక్షిగా దేవుడు ఉన్నాడు. చూడండి, తనను గురించి సాక్ష్యం ఇవ్వడానికి
తన గురించి సాక్షి ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? వర్షాన్ని పడిస్తున్నాడు. వర్షం వస్తుంది. ఆ వర్షం వల్ల ఫలవంతమైనటువంటి ఋతువుల వల్ల వర్షం వస్తుంది. ఆ వర్షం వల్ల మంచి పంటలు పండుతున్నాయండి. అదే రాశాడు దేవుడు. మరొకసారి చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక మరొకసారి చదువుకుందాం అండి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో మంచి మాటలు ఉన్నాయి. మరొకసారి చదువుకుందాం. అయినను ఆయన ఆకాశము నుండి, ఎంత మంచి మాట అండి. వర్షం ఎక్కడి నుండి పడుతుంది? ఆకాశము నుండి మీకు వర్షమును. ఈరోజు చినుకులు, చిటపట చినుకులు పడుతున్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఎంత చల్లగా ఉంది వాతావరణం. చిన్నపిల్లలు అయితే వర్షంలో ఎగురుతారు, ఆనందిస్తారు, సంతోషపడతారు. చిటపట చినుకులలో ఆనందిస్తారు. ఎక్కడి నుండి వస్తున్నాయి చినుకులు? మేఘం నుండి వస్తున్నాయి. మేఘం ఎక్కడ? ఆకాశంలో ఉంది. కనుక ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువుల ద్వారా భూమి మీద వర్షం కురిపిస్తున్నాడండి. కార్తెలు అంటారు చూడండి, ఇది బలమైన కార్తెలు ఉంటాయి. ఆ కార్తెలలో వర్షం మెండుగా పడతాయండి. భూమి మీద వర్షం పడుతుంది. వర్షాలు పడితేనే వర్షాధార పంటలు పండుతాయి. వర్షం పడితేనే వర్షాధార పంటలు పండుతాయి. చాలామంది బోర్లు వేస్తున్నారు. బోర్లు వేస్తే అవి సక్సెస్ కావాలంటే లోన ఏముండాలి తెలుసా అండి? నీరుండాలి. నేలలో నీళ్లుండాలి. నేలలో నీళ్లుండాలి అని అంటే వర్షం పడితేనే నేలలో నీళ్లు నిలువ ఉంటాయి. నేలలో నీళ్లు ఉంటేనే బోర్ వేస్తే సక్సెస్ అవుతుంది. లేకుంటే బోర్లు పడకుండా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారండి. ఇప్పుడు నీటి నిలువ భూమి మీద ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? పైనుండి దేవుడు వర్షాన్ని పడిస్తున్నాడు. ఆ వర్షము భూమి మీద పంటలు పండడానికి కారణమవుతుంది అని అంటే ఈరోజు మనం భోజనం చేసి మన హృదయాన్ని ఉల్లాసంగా ఉంచుతున్నాడండి. ప్రతి దినం మనం ఏం చేస్తాం? ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ చేస్తున్నాం. ఆ భోజనం చేసిన తర్వాత మనం ఎంత హాయిగా ఉంటున్నాం చూడండి, ఉల్లాసంగా ఉంటున్నాం. దీనికి గల కారణం ఏంటో తెలుసా? మనం చేసిన భోజనం. ఆ భోజనం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? పంటలు పండటానికి. పంటలు పండడానికి కారణం ఏంటో తెలుసా? వర్షం పడాలి. అంటే వర్షం పడితే, పంటలు పండితే, భోజనం తింటే మన హృదయం ఉల్లాసంగా ఉంటుంది. దీని వెనకాల ఆధారం ఏంటండి? వర్షం సాక్షిగా దేవుడు ఉన్నాడు. వర్షాన్ని పడిచేది ఎవరండి? మనిషి టెక్నాలజీతో వర్షాన్ని పడించగలడా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి కాలంలో మేఘాల మీదకి మేఘమదనం చేశారు. మేఘమదనం చేసి వర్షాలు కురిపించాలని ప్రయత్నం చేశారు, కానీ ఫెయిల్ అయిపోయారు. అలా కారణం ఏంటో తెలుసా అండి? ఆకాశంలో నుండి దేవుడు అనుకోవాలి వర్షం పడించాలి అని. దేవుడు అనుకొని మేఘాలకు ఆజ్ఞాపించి ఆకాశంలో నుండి వర్షాన్ని కురిపిస్తే నేల మీద ఉన్నటువంటి మొక్క ఫలిస్తుంది. అది మేఘాలు వస్తే మానం చేస్తారు. మేఘాలు రాకుండా మానం ఎక్కడుంది? కాబట్టి అది ఏమైపోయింది తెలుసా అండి? ఫెయిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు తొలకరి వర్షాల కోసం మనం ఎదురు చూస్తున్నాం. మంచి నీలి మేఘం వస్తుందండి. ఆ నీలి మేఘం వచ్చేసి మన ప్రాంతం మీద దట్టంగా అలుముకొని మనం చూస్తుండగానే విపరీతమైనటువంటి వర్షాన్ని కురిపించి ఖాళీ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతుందండి. ఎంతో సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. మనం చూస్తుండగా మేఘాలన్నీ కూడా కదులుతుంటాయి. ఎక్కడ కదులుతున్నాయని మనం అనుకుంటాం. అబ్బాయి ఏంటండి ఈసారి ఎండలు చాలా వేడిగా కాసాయి అనుకుంటాం. ఈసారి ఎండలు బాగున్నాయి అనుకుంటాం. ఈసారి 44 డిగ్రీల సెల్సియస్ అనుకుంటాం. అవును, ఉండాలి. ఎందుకు తెలుసా అండి? 44 డిగ్రీల సెల్సియస్, 45 డిగ్రీల సెల్సియస్ ఎందుకో తెలుసా? ఈ ఎండ బాగుంటేనే మేఘాలన్నీ కూడా సముద్రం మీదకి వెళ్ళి ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఆవిరిగా చేసి ఆ నీటి ఆవిరిని మేఘాలలో దాచుకొని నీలి మేఘాలుగా మారిపోయి మన ప్రాంతాలకు పరిగెత్తొచ్చి మన ప్రాంతాల మీద, నేల మీద వర్షం రూపంలో పడుతుంది. ఇంత టెక్నాలజీ అండి. ఈరోజు మేఘాలు ఎలా ఏర్పడతాయి తెలుసా అండి? దుమ్ము ధూళితోటే మేఘాలు ఏర్పడతాయట. దుమ్ము ధూళితోటి మేఘాలు ఏర్పడితే ఆ మేఘాలు ఎండాకాలంలో సముద్రం మీద ఉన్నటువంటి నీటి అంతా కూడా ఆ ఎండకు నీటి ఆవిరిగా మారిపోతే నీరుకి ఎన్ని రకాలండి? 3 స్థితులు ఉంటాయి. ఒకటి ద్రవ రూపంలో, మరొకటి ఘన రూపంలో, మరొకటి బాష్ప రూపంలో ఉంటాయి, వాయు రూపంలో ఉంటాయి. కాబట్టి ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు సూర్యకిరణాల తీవ్రత వల్ల ఏమైపోతాయి? బాష్ప రూపంలోకి వెళ్ళిపోతాయి. H2O అనేది విడగొట్టబడి
ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. మేఘాలలో దాచుకుంటాయండి. మేఘాలు నీటిని దాచుకుంటాయి. మంచి పరిస్థితులలో మంచి చల్లబడిన తర్వాత మేఘాలు వర్షాన్ని భూమి మీద కురిపిస్తాయి. దాని ప్రభావం వల్ల పంటలు పండుతాయి. అంటే పంటలు పండడానికి కారకులు ఎవరు? దేవుడే కదా. పంటలు పండడానికి కారణం వర్షమే కదా. వర్షాన్ని పడిస్తుంది ఎవరు? దేవుడే కదా. అంటే దేవుడు ఉన్నాడు అని సాక్ష్యం నేడు ఎవరు అని అంటే వర్షం. అందుకే వర్షం సాక్షిగా దేవుడు ఉన్నాడు. ఒకసారి అనుకోండి, మన పాత్రలో నీళ్లు తీసుకొని పైకి విసిరేయండి, ఎలా ఉంటాయి? చుక్కలు చుక్కలుగా పడతాయి. మరి ఆకాశంలో వర్షం ఎందుకు చుక్కలు చుక్కలుగా పడుతుంది అని అంటే పైనుండి దేవుడు మేఘాల ద్వారా వర్షాన్ని మనకు పండిస్తున్నాడు, వర్షాన్ని మనకు రప్పిస్తున్నాడు. ఆ వర్షం వల్ల పంటలు పండుతున్నాయి. పంటల వల్ల మన ఆకలి తీరుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే భోజనం చేస్తున్న ప్రతిసారి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈరోజు భోజనం మాకు మీరు ఇచ్చారు అని అంటే దీని వెనకాల ఎంతో ప్రాసెస్ ఉంది, ఎంతో పని ఉంది. అది మీరే వర్షాలను కురిపించి పంటలు పండించి మా నోటి దగ్గరికి తీసుకొచ్చారు, మా హృదయాలను ఉల్లాసంగా ఉంచారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉందండి. కాబట్టి దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. మన కంటి కనపడలేము, మన కంటి కనపడడు, కానీ ఉన్నాడు. ఆ దేవుడే మేఘాలను రప్పిస్తున్నాడు, ఆ దేవుడే వర్షాలను కురిపిస్తున్నాడు, ఆ దేవుడే పంటలను పండిస్తున్నాడు, ఆ దేవుడే మన ఆకలి తీరుస్తున్నాడు, ఆ దేవుడే ఉన్నాడు అని నిరూపించుకోబడుతున్నాడు. అందుకే తన గురించి సాక్ష్యం లేకుండా దేవుడు చెయ్యలేదు. దాని గురించి సాక్ష్యం చెప్పించాడు. ఎవరి ద్వారా? వర్షం ద్వారా. వర్షం వస్తుంది అని అంటే ఇది ఎవరి వల్ల అవుతుంది అని అంటే జంతువుల వల్ల కాదు, పక్షుల వల్ల కాదు, ఇంకెవరి వల్ల కాదు, మనుషుల వల్ల అసలే కాదు. ఇంకెవరి వల్ల అంటే మనుషులను చేసిన దేవుని వల్లనే వర్షం పడుతుంది. అందుకే వర్షం సాక్షిగా దేవుడు ఉన్నాడు. కనుక దేవుని ప్రతినిత్యం మనం స్తుతించాలి. ప్రతిసారి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని మన బ్రతుకులో మహిమపరచాలి. మనం ఈరోజు జీవంతో ఉన్నామంటే గల కారణం దేవుడే అని దేవుణ్ణి మహిమపరచాలని మీ అందరికీ మనం చేస్తే మాటలు ఇద్దరితో ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నత నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి సాయంకాలం వేళ మీ విలువైనటువంటి మాటలు మేము ధ్యానించాం తండ్రి. భూమి మీద పచ్చని చెట్లన్నిటికీ కారణం మీరే అని, ఆ పచ్చని చెట్లే జంతువులకు, పక్షులకు, ప్రాకు పురుగులకు ఆధారమని, ఆ పచ్చని చెట్లే మానవ మనుగడకు కారణమని, ఆ పచ్చని చెట్లు పచ్చగా ఉండి పంట పండించాలి అంటే ఆకాశంలో వర్షం పడాలి అని, ఆ వర్షాన్ని మీరే కురిపిస్తున్నారని, ఆ వర్షం వల్లనే ఫలవంతమైన ఋతువుల వల్లనే నేల సారం వల్లనే పంట పండుతుందని, ఆ పంట ద్వారానే మా ఆకలి తీరుతుందని, తద్వారా మానవ కోటి మనగడ సాగుతుందని మేము నమ్ముతూ వర్షం సాక్షిగా మీరు ఉన్నారని, ఈ భూమి మీద సకల ప్రజలను మీరే కాపాడుతున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ప్రజలందరినీ సౌఖ్యంగా, సంతోషంగా, శాంతియుతంగా ఉంచండి అని మనం చేసుకుంటూ తండ్రి ఈ ఆరాధన అంతటి ద్వారా మీకే మహిమ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా వెంకటేశ్వర సార్ కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని క్షేమకరంగా దీవించి ఆశీర్వదించండి అని ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.